భాగంగా జరుగుతున్నదే అనుకుంటున్నాను. ఎందుకంటే నిన్న ఇంకొక ఫ్యాక్టరీ కూడా అతనికి సంబంధించినటువంటి రొయ్యల ఫ్యాక్టరీ కూడా క్లోజ్ చేశారట, క్లోజర్ ఆర్డర్ ఇచ్చారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తరఫున. ఈ రెండు కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అంటే పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలోనే ఉంటుంది కాబట్టి వీటిని క్లోజ్ చేయించడం ద్వారా ఒక ఆర్థిక మూలాలు దెబ్బతీశారు. అట్లాగే రైస్ బిజినెస్సే కీలకం. ఎవరు అధికారంలో ఉన్నా గత 12-15 ఏళ్ల నుంచి రైస్ అనేటటువంటి బిజినెస్ త్రూ ద్వారంపూడి జరుగుతోంది. తెలుగుదేశం అధికారంలో ఉన్న, వైసీపీ అధికారంలో ఉన్నా కూడా అక్కడ ఈ రైసులో కీలకం ఏంటయ్యా అంటే మామూలు బియ్యానికి సంబంధించి కాదు, ఎక్కువ డబ్బులు సంపాదించుకుంటోంది రేషన్ బియ్యం వల్ల. ఎందుకంటే జనానికి 10 రూపాయలు దక్కుతోంది, వీళ్ళకు ఒక 20 రూపాయల దాకా లాభం వస్తుంది. 20 రూపాయల లాభం అంటే కోట్లలోనే ఉంటుంది, అది కూడా 100 కోట్లలోనే ఉంటుంది. కాబట్టి దాన్ని కంట్రోల్ చేయాలన్నటువంటి ప్రయత్నం, తద్వారా ద్వారంపూడి ఆర్థిక మూలాలు దెబ్బతీయడం అన్నది ఒక ఆస్పెక్ట్ కనబడుతుంది. రెండవది ఒక భారీ చర్చ, అసలు రేషన్ కార్డులు ఇప్పుడు ఉన్నటువంటిది వచ్చేటప్పటికి 1,50,00,000 దాకా రేషన్ కార్డులు ఉండటం, అదే సందర్భంలో ఏదైతే రేషన్ కార్డులకు సంబంధించి బియ్యం వీటన్నిటికీ ఇస్తూ ఉండటం, 800 కోట్ల రూపాయల వరకు, అంటే అందులో కేవలం 95 లక్షల కార్డులకే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అంటే దాదాపు 55 లక్షల కార్డుల భారం ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. వాస్తవం